హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. నేనైతే పావు కిలో క్యారెట్ తీసుకొని ఇలా తురుముకున్నాను ఫ్రెండ్స్. దానికి సరిపడా ఉప్పు కారం అయితే నేను వేసుకున్నాను. ఇలా వేసుకొని దాన్ని బాగా కలతిప్పి కాసేపు పక్కన పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు క్యారెట్కి ఉప్పు కారం బాగా పడతాయి. మీకు కావాల్సినంత ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. మీరు ఎంత క్యారెట్ తీసుకుంటే అంతకు తగినట్టు అనమాట. నేనైతే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం అయితే వేసాను. తర్వాత ఒక బాండీలో నూనె వేసుకొని తాలింపు దినుసులు వేయండి ఫ్రెండ్స్. తాలింపు దినుసులు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ తురుము పెట్టుకున్న క్యారెట్ని బాండీలో వేసి ఒకసారి ఇలా కలితిప్పండి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అలా, 1 సెకండ్ అలా కలితిప్పిన తర్వాత దానిపైన మూత పెట్టి 2 లేదా 5 నిమిషాలు దాన్ని బాగా ఉడికించండి. ఏం లేదు, క్యారెట్ యొక్క పచ్చివాసన పోయేదాకా అన్నమాట. అప్పుడు మనకి క్యారెట్ పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుందన్నమాట. అలా 2 to 5 మినిట్స్ ఉడికితే క్యారెట్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఇలా క్యారెట్ దగ్గర పడుతుంది, చూసారు కదా. అలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలతిప్పి దాంట్లో ఒక బద్ద నిమ్మరసం పిండుకోండి ఫ్రెండ్స్. వేడి చల్లారిన తర్వాత మాత్రమే చేయాలి. వేడి చల్లారిన తర్వాత పిండితే మనకు చేదు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా కాస్త వేడి చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది పిండుకోండి. తర్వాత ఇలా ఒకసారి కలిపి దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవడమే ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి బాగుంటుంది, పెరుగన్నంలోకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.